ఇది ఒక మాయ కాకి. దాని ఎడమరెక్కలపై ఇలా ఉంటుంది. కాకి గుండెని ఎవరు తింటారో వాళ్ళకి రోజు 3 గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి. అండ్ కుడి రెక్కలపై ఇలా ఉంటుంది. కాకి బాడీని ఎవరు తింటారో వారు నెక్స్ట్ రాజు అవుతారని. ఇదంతా ఒక వ్యక్తి చూస్తాడు. అండ్ ఇతను కాకిని వండడానికి ఒక అతని దగ్గరికి వెళ్తాడు. నువ్వు కాకిని వండిస్తే నేను నీకు ఈ గోల్డ్ కాయిన్స్ ఇస్తాను అని చెప్తాడు. ఇదంతా విని పిల్లలు లొల్లి చేస్తారు. వాళ్ళ దగ్గర తినడానికి ఏమీ ఉండదు. వాళ్ళు పేదవాళ్ళు, అందుకే ఈ డీల్ కి ఒప్పుకుంటారు. అండ్ ఇతను కాకిని వండాక ప్లేట్ తేవడానికి వెళ్తాడు. కానీ అప్పుడే అతని పిల్లలు వచ్చి మ్యాజికల్ పాట్స్ ని తినేస్తారు. అండ్ దీన్ని ఆ వ్యక్తికి తీసుకెళ్లి పెడతారు. అతను అందులో మ్యాజికల్ పార్ట్స్ ని వెతుకుతాడు, కానీ దొరకవు. దాంతో అతను ఇతనిపై కోపంగా ఏవిరా అవి అని అడుగుతాడు. అండ్ కొంచెం సేపు సైలెంట్ అయిపోతాడు. అండ్ కోపంగా అతని గోల్డ్ కాయిన్స్ మొత్తం తీసుకొని వెళ్లిపోతాడు. అండ్ ఇతను వాళ్ళ పిల్లల్ని చూసి మ్యాటర్ అర్థం చేసుకొని వాళ్ళని కొట్టడానికి వస్తాడు. కొంచెం సేపు తర్వాత వాళ్ళిద్దరిని ఇంటి నుంచి వెళ్ళగొడతాడు. ఇప్పుడు పిల్లలు వెళ్తూ వెళ్తూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. ఇప్పుడు ఒక సోల్జర్ వాళ్ళకి కనిపిస్తాడు. అండ్ వాళ్ళు రూట్ అడిగితే అతను చెప్తాడు. అండ్ సోల్జర్ కి 3 గోల్డ్ కాయిన్స్ కూడా దొరుకుతాయి. ఈ పిల్లలు ఒక కొత్త సిటీకి వెళ్తారు. వాళ్ళు వెళ్లేసరికి చీకటి అయిపోతుంది. అండ్ వాళ్ళకి ఒక చెట్టు కింద గోల్డ్ తో తయారు చేసిన ఒక చైర్ కనిపిస్తుంది. ఇద్దరు ఎక్కువ ఏం ఆలోచించకుండా ఇద్దరిని కుర్చీపై పడుకుంటే చిన్నోడు కుర్చీ కింద పడుకుంటాడు. నెక్స్ట్ డే వాళ్ళు లేచేసరికి ప్రజలు వాళ్ళకి జై జైలు కొడతారు. వీళ్ళకి ఏం అర్థం కాదు. అండ్ వీళ్ళని రాజమహల్ కి తీసుకెళ్తారు. అండ్ చైర్ పై కూర్చున్న వ్యక్తిని రాజుగా భావిస్తారు. ఇదంతా అతను కాకి యొక్క హార్ట్ ని తిన్నందుకే జరుగుతుంది. ఇలా ఈ వ్యక్తి రాజైపోతాడు. అండ్ చిన్నోడు వాళ్ళ అన్నయ్యతో కలిసి లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తాడు. అండ్ ప్రతిరోజు అతని మెత్త కింద 3 గోల్డ్ కాయిన్స్ వస్తాయి. వాటిని తను ఒక బాక్స్ లో కలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ వీళ్ళ నాన్న వీళ్ళ కోసం బాధపడతాడు. అండ్ వాళ్ళ కొడుకుల్ని వెతకడానికి బయలుదేరతాడు. అతను ఆ ఊరికి వచ్చేసరికి అతని దగ్గర డబ్బులు ఏముండవు. దాంతో అతను బిచ్చం ఎత్తుకుంటాడు. అదృష్టం కొద్దీ అతను రాజ్మహల్ దగ్గరికి వెళ్తాడు. అండ్ రాజైన అతని పెద్ద కొడుకు తండ్రిని చూస్తాడు. అండ్ వెంటనే ఉరుక్కుంటూ కిందికి వచ్చి తండ్రిని కలిసి లోపలికి తీసుకెళ్తారు.